కార్తీక పురాణం 9వ అధ్యాయం. స్వర్గ నరకాల స్థితిగతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వర్గ నరకాల స్థితిగతులు. ఆజామీళుని స్వర్గానికి తీసుకుని పోతూ ఉన్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వారు ఆజామీళుని ప్రాణం తీసుకుని పోవాల్సి ఉంది. తమ కార్యక్రమానికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు. వారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేకపోవటం వలన వారిని వెంబడించక తప్పలేదు. ఆ విధంగా వెన్నంటి వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వాళ్లతో, ఓ యమకింకరుల్లారా, మీ స్వామి మీకేమి ఆజ్ఞ ఇచ్చారు? యమదండనకు అర్హులెవరు? పుణ్యాలను చెరిపే పాపాలేవి? ముందుగా మా ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం ఇవ్వాలి అన్నారు. అప్పుడు యమదూతలు వినయంతో, పుణ్యాత్ములైన విష్ణుదూతల్లారా, మా మనవి వినండి. మా స్వామి ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవు, చంద్రుడు, సంధ్య, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుల సత్కృత్యాలకు సాక్ష్యాలు. ఇవి ఎలా మానవుని అధర్మ కృత్యాలను గమనిస్తూనే ఉంటాయి. అందువలన మానవుడు దండనర్హుడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు వేదమార్గం నుండి భ్రష్టుడవుతాడో, ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో, మంచివాళ్లను నిందిస్తాడో, చేయరాని పనులు చేస్తాడో అటువంటి వాడే యమదండనకు గురి అవుతాడు. వేదాంగాలు తెలిసి షట్కరములను ఆచరించే బ్రాహ్మణుని, అస్వస్థతగా ఉన్న గురువుని కాలితో తన్నిన వారిని, తల్లిదండ్రులను ద్వేషించిన వారిని మా ప్రభువెంతో కఠినంగా శిక్షిస్తారు. ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని, ప్రాణహింస చేసేవారిని, విద్యుక్ధర్మ పరిత్యాగం చేసిన వారిని యమధర్మరాజు దండించవలసి ఉంది. అందువలన ఆయా పాపాలు చేసే వాళ్లంతా యమపురికి చేరుకొనక తప్పదు. ఇచ్చి తీసుకునేవాడు, లేని పనులు చేసినట్లు నటించేవాడు, దయాదాక్షిణ్యాలు సహనం లేనివాడు, పాపకర్మలు చేసేవాడు, పరుల భార్యలను పొందేవారు యమపురిలో బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవడు ధనలోభం వలన కూట సాక్ష్యములిస్తాడో, నాకంటే దాత ఇంకొకడు లేడని అహంభావానికి ఎవరు లోనవుతాడో అటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవించక తప్పదు. పెళ్ళిళ్ళు చెడగొట్టేవాళ్ళు, ఇతరుల సంపదతో కులికేవాళ్ళు, పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్ళు, ఆడపిల్లలను అమ్ముకొని కన్యాశుల్కం తీసుకుని జీవించేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవాళ్ళు యమలోకం పోయి తీరవలసిందే. కాలువలు, చెరువులు, నూతులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవాళ్ళు, సత్కార్యాలకు ఆటంకం కలిగించేవాళ్ళు, లోభత్వం వలన పితృశ్రాద్ధం పెట్టనివారు, నిత్యకర్మలను విడిచిపెట్టని వారు మా నుండి తప్పించుకొనలేరు. పరుల పాశాన్ని వదలనివారు, కూలికి వంటలు చేసేవారు, పితృశేషాన్ని భుజించేవారు యమబాధకు గురికాక తప్పదు. ఇతరులకు ఇచ్చేదానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు, బ్రాహ్మణులకు దానం చెయ్యనివాడు, శరణుజొచ్చిన వారిని చంపేవాడు, స్నానము సంధ్యావందనము వదిలిపెట్టినవారు, సదా బ్రాహ్మణుని నిందించేవారు, బ్రహ్మహత్య గావించేవారు, గోవులను గుర్రాలను చంపేవారు యమమందిరానికి పోక తప్పదు. ఈ విధమైన పాపాలు ఎవ్వరు చేసినా వారికి ప్రతిఫలం యమలోకంలో అనుభవించాలి. ఈ ఆజామీళుడు పుట్టుకతో బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ ఒక దాసీ స్త్రీని చేపట్టాడు. వీడు చెయ్యని పాపాలు లేవు. పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇటువంటి పాపాత్ముడు విష్ణులోకానికి పోవడానికి అర్హుడెలా అవుతాడు అని అడిగారు. యమదూతలు సందేహం విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. దుష్ట సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషులను ఆశ్రయించిన వారు యమదండనకు లోబడడు. స్నాన సంధ్య జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుచుచు అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవలసిన పని లేదు. పరబ్రహ్మయందు మనసు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవాళ్ళు యమబాధలు ఉండవు.
అన్నదానం చేస్తుండేవాడు, మంచినీళ్ల దానం చేసేవాళ్ళు, గోదానం, వృషభదానం చేసేవారి పాపాలు పోగొట్టుకున్న వాళ్ళవుతారు. పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవలసిన పని ఉండదు. భక్తితో విష్ణువుని అర్చన చేసినప్పటికీ, విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ప్రీతికై వివాహాలు, ఉపనయనాలు చేయించినప్పటికీ సకల కలుషాలు పరిహారం అవడం వలన హిమాలయానికి పోయే అవసరం కలుగదు. త్రోవలందు బీదల కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథప్రేత సంస్కారం చేసేవారు యముని ప్రోలు చూడరు. ప్రతిదినము సాలగ్రామాలను పూజిస్తూ సాలగ్రామ తీర్థాన్ని పుచ్చుకుంటూ ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు. నిత్యము తులసి పూజలందు సాలగ్రామవాసి అయిన శ్రీమన్నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యమాజ్ఞలకు లోనుగారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తుంటారో వారు యమఛాయలకే పోరు. ఎవరి ఇంట భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట భాగవతం పారాయణం చేయబడుతూ ఉంటుందో, ఆ భాగవతమును పూజిస్తుంటారో వారు యమలోకం పోరు. శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో నుండు సమయంలో గాని, మకర రాశిలో ఉన్నప్పుడు గాని, మేషములో ఉన్నప్పుడు గాని స్నానం చేసేవారు అధోలోకాల చెంతకు పోరు. రుద్రాక్షమాలలు ధరించి జపం చేసేవారు, దానపరులను ఎన్నటికీ యమలోకం చేరుకోరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అనియు అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణని పూజిస్తారో వారు అధమలోకాలు పొందరు. ఎవరు మణికర్ణికా నది తీరాన హరినామ స్మరణ చేస్తూ చనిపోతారో వారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ యమలోకం పోవలసిన పని ఉండదు. బంగారం దొంగలించేవారు, సురాపానం చేసేవారు, మిత్రుని చంపినవారు, బ్రహ్మహత్య చేసినవాడు, గురుతల్పాన్ని కోరినవాడు, స్త్రీలను, రాజును, గురువును చంపినవాడు, వీళ్లే కాక మిగిలిన ఏ పాపం చేసిన వాళ్ళైనా మరణకాలంలో భగవన్నామ స్మరణ చేసినంతనే వారి పాపాలు పటాపంచలవుతాయి. తెలిసినా గాని తెలియక గాని భగవన్నామ స్మరణ చేయటం వలన పాపాలు తొలగిపోతాయి. పేరు కోసం గాని, వేళాకోళంగా గాని, ఇతరులకు ఉద్దేశించుటకు మాత్రం గాని శ్రీ మహావిష్ణువు యొక్క నామం ఉచ్చరించినట్లయితే అన్ని పాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటుంటారు. భ్రష్టుడైనప్పటికీ, చపలుడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ హరి అని అనాలోచితంగా అన్నప్పుడు నరకానికి గురికాడు. ఎవడైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాన్ని అన్నింటినీ పలుకుతాడో నరక బాధలు పొందవలసిన బాధ ఉండదు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు గాని, ప్రాయశ్చిత్తం వలన తొలగిపోని పాపాలు గాని, ఏ విధమైన పాపాలున్నప్పటికీ దేవతలకైనా మానవులకైనా విష్ణువు యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి. ఈ ఆజామీలుడు ప్రాణాలను విడిచిపెడుతూ భగవంతుని నామాన్ని స్మరించాడు. కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ తొలగిపోయాయి. దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ భస్మమైపోయినాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి ఆజామీలుని విమానం మీద వైకుంఠం తీసుకుని పోయారు. ఆజామీలుడు యమదూతలకు, విష్ణుదూతలకు జరిగిన సంభాషణంతా విన్నాడు. ఆశ్చర్యానందాలలో మునిగిపోయాడు. కిన్నెరలను చూడగానే ఉత్సుకత కలిగింది. భగవంతునికి తన శిరస్సుతో మ్రొక్కి విష్ణుదూతలతో, ఓ మహాత్ముల్లారా, తమ దర్శన భాగ్యం వలన ధన్యుణ్ణయ్యాను. నాపై మీ అనుగ్రహం కలిగింది. మహాపాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపాల నుండి విముక్తి పొందగలిగాను. మంచివారిచే నిందింపబడేది, పాపాలిచ్చేది అయిన మహాకృత్యమైన పని ఎంతో చేశాను. నాలో ఒక్క సుగుణము కూడా లేదు.
పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయాయి. మూఢత్వం వలన, మోహావేశం వలన మద్యపాన లోలురాలైన అధమురాలిని స్వీకరించాను. మూఢత్వం వల్ల ముసలివ్రాండ్లు, వేరే దిక్కులేని వారు, వేర్వేరి దగ్గర ఉండలేని వారు, పాపరహితులైన తల్లిదండ్రులను వదిలిపెట్టాను. ధర్మహాని కలిగించేవారు, కామకులు పోయి నరకంలో నేను ఉండవలసేవాడిని. ఇప్పుడు నేను చూచింది కలయో లేక నేను ఒక అద్భుతాన్ని చూచాను, నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. ఓ కృష్ణ, ఘోరమైన ఖడ్గాలు ధరించిన యమదూతలేమైపోయారు? నేను ముందు జన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఆ విధంగా కాకపోయినట్లయినా బోయదానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామోచ్చరణ మనసుకు రాకుండానే ఉండును. బ్రహ్మహత్య చేసిన వాడిని, మంచి చెడ్డలు ఆలోచింపక సిగ్గు విడిచి తిరిగిన వాడిని అయిన నేనెక్కడా? నారాయణ అనే మోక్షప్రదమైన భగవన్నామమెక్కడా? నా పూర్వపుణ్య విశేషము ఈ నామోచ్చరణ హేతువై ఉంటుంది అని భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ సాయుధ్యాన్ని పొందాడు. నారాయణ నామోచ్చరణ సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మానవ ధ్యాన స్మరణలు చేసే వారెవరైనా పరమపదాన్ని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 9వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.